స్వచ్ఛదనం పచ్చదనం నిత్య జీవితంలో భాగం కావాలని పొన్నమన్నారు. నిరంతరం పర్యావరణ పరిరక్షణపై అందరూ భాగస్వామ్యం కావాలని చెప్పారు. ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా ప్రజల సహకారం లేకుండా అట్టి కార్యక్రమాలు విజయవంతం కావన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని కొత్త చెరువు వద్ద నిర్వహించిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి పొన్నం ప్రభాకర్, కలెక్టర్ మను చౌదరి పాల్గొన్నారు. అనంతరం మంత్రి పొన్నం మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని సూచించారు. వాటిని నాటడమే కాకుండా పరిరక్షణకు కృషి చేయాలన్నారు. అలాగే హుస్నాబాద్ కొత్త చెరువు అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తామన్నారు. గ్రామీణ ప్రాంత రోడ్లకు త్వరలోనే నిధులు విడుదల చేస్తామని పేర్కొన్నారు పొన్నం. భవిష్యత్తులో రాబోయే తరానికి ఎలాంటి పొరపాటు లేకుండా ఆరోగ్యంగా జీవించడానికి ఇప్పటి నుంచే చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎన్నికల వరకు రాజకీయాలు, ఎన్నికల తర్వాత అభివృద్ధి ముఖ్య లక్ష్యమన్నారు. హుస్నాబాద్లో పెరుగుతున్న అభివృద్ధికి సహకరించడానికి ప్రభుత్వ భూములు ఎవరు కబ్జా చేసినా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అనంతరం పట్టణంలోని కొత్త చెరువును పరిశీలించి అక్కడ చేయాల్సిన పనులు, మరమ్మతులు తదితర అంశాలపై కలెక్టర్తో చర్చించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత, మున్సిపల్ కౌన్సిలర్లు, ఆర్డీఓ, మున్సిపల్ కమిషనర్ తదితరులు పాల్గొన్నారు. పేర్లు చెప్పలేనన్ని వింత వ్యాధులు, చిన్న వయసులోనే కిడ్నీలు ఫెయిల్ అయి డయాలసిస్ పోయి చిన్న వ్యాధిలోనే గుండె నొప్పులు వచ్చి ఆకస్మిక మరణాలు అనేకంగా మారుతున్నటువంటి ఇటువంటి పరిస్థితులను అధిగమించడానికి మనం వీలైనంత వరకు స్వచ్ఛంగా గాలిని పీల్చుకునేటువంటి గాలి కానీ, మనం తాగేటువంటి నీరు, ప్రధానమైనటువంటి ఆరోగ్యానికి ప్రభావితం చేసేటువంటి గాలి, నీరు, మనం తినేటువంటి తిండి, మూడు మన శరీరంలోకి ఈ మూడును కలుషితమైపోతున్నటువంటి పరిస్థితుల్లో వాటిని బాగుండాలనేటువంటి కాపాడుకోవడానికి మానవ తప్పిదం జరగకుండా మన బాధ్యత నిర్వహించాలనే సందర్భంగా ప్రభుత్వం ఈ కార్యక్రమం తీసుకుంది.